తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ధరణి పోర్టల్ పైన రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్ నిర్వహణ, అందులో జరిగిన అక్రమ భూ లావాదేవీలపైన సమగ్ర దర్యాప్తు జరిపేందుకు సిట్ను ఏర్పాటు చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో గత ప్రభుత్వ పెద్దల భూ లావాదేవీల వ్యవహారం రాష్ట్ర రాజకీయాలు మరింత హీటు పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. ధరణిపై సిటీ దర్యాప్తుతో పాటుగా విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంగారెడ్డిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే పాలమూరు ప్రాజెక్టుకు పెరిగిన అంచనా వ్యయాలకు, బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్పులకు, గ్రామ పంచాయతీల ఆర్థిక వెసులుబాటుకు సంబంధించిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఓకే చెప్పింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తీపి కబురు అందజేశారు. ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నగదు రహిత చికిత్స నిమిత్తం నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం పోర్టల్ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసిగా డిప్యూటీ సీఎం ప్రారంభించారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్య సమస్యలను పట్టించుకోలేదని బట్టి విక్రమార్క విమర్శించారు. నగదు రహిత వైద్యం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నూతన ఈహెచ్ఎస్తో రాష్ట్రంలోని 9.5 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. పేదల కోసం రాజ్య ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచామని, బీఆర్ఎస్ పెండింగ్లో పెట్టిన 2,000 కోట్ల ఉద్యోగుల బిల్లును తమ ప్రజా ప్రభుత్వం క్లియర్ చేసిందని డిప్యూటీ సీఎం బట్టి గుర్తు చేశారు. కోసం సేవలు అందిస్తూ ఉన్నాం. దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే ఆ వైద్యానికి సంబంధించినటువంటి ఖర్చుని మేము భరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. భరిస్తే కూడా దాన్ని అప్పులమయంగా తెచ్చుకొని తీర్చలేనటువంటి దుస్థితిలో కూడా ఉన్నాం. సమయానికి డబ్బులు లేకపోతే హాస్పిటల్లో వైద్యం చేయలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలని, పరిపాలన సంబంధమైనటువంటి అంశాలని కింది స్థాయి వరకు మేము డెలివరీ మెకానిజంలో మా బాధ్యత పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్న ఈ సమయంలో మాకు, మా కుటుంబ సభ్యులకు కూడా ఒక భరోసాని రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని విజ్ఞప్తి చేసినప్పుడు ఈ ప్రభుత్వం ఒక కేబినెట్ సబ్ కమిటీని నియమించి హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తోటి మంత్రి సీతక్క భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక, ఆర్థిక, ఉపాధి సర్వే ప్రగతిపైన పూర్తి నివేదికను ఇన్ఛార్జికు సమర్పించారు. క్షేత్రస్థాయిలో సర్వేపైన మరింత ఫోకస్ పెట్టాలని మీనాక్షి నటరాజన్ ఈ సందర్భంగా సూచించారు. బీఆర్ఎస్ పార్టీపైన మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో దుజ్జుమెత్తారు. 10 ఏళ్ల పాలనలో 1,00,000 ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను నిలువున ముంచిన చరిత్ర బీఆర్ఎస్దేనని మండిపడ్డారు. అధికారం పోయాకే బీఆర్ఎస్కు నిరుద్యోగులు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. ఇప్పటికే తమ కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, కోర్టు కేసుల వల్ల ఆలస్యమైన మరో 50,000 ఉద్యోగ నోటిఫికేషన్లు త్వరలోనే ఇస్తామని, అలాగే 15,000 అంగన్వాడీ పోస్టులను కూడా భర్తీ చేస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. నిరుద్యోగులను నిలువున ముంచిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, బీఆర్ఎస్ ప్రభుత్వంది. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి పట్టుమని ఓ 5 లక్షలు 10 లక్షలు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. 1,00,000 కూడా దాటలే వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు పదవులు పోయి వాళ్ళు రాజకీయ నిరుద్యోగులుగా మారారు కాబట్టి ఇప్పుడు వాళ్లకు నిరుద్యోగులు గుర్తుకొస్తున్నారు. ఇదే బీఆర్ఎస్ ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఏంట నిరుద్యోగులమని తిరిగేటువంటి యువతకు మేము తెలియజేస్తూ ఉన్నాం. మీతో తిరిగినటువంటి వాళ్ళు ఉద్యమాలలో పనిచేసి 10 ఏళ్ళు ఉద్యమమే ఉద్యోగం కోసం అనే విధంగా పనిచేస్తే వాళ్ళు 10 ఏళ్ళల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఇవాళ నిరుద్యోగుల కోసం ఏదో డ్రామాలు ఆడుతూ ఇవాళ మళ్ళీ నాటకాలను ముందుకు తీసుకొచ్చారు. వాళ్ళని నమ్ముకుంటే ఏం బాగుపడేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే వాస్తవానికి ఇప్పటి వరకు 70-75,000 ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు మళ్ళీ ఈరోజు దాదాపుగా 50,000కు పైగా ఉద్యోగాలు వచ్చేటువంటి వివిధ డిపార్ట్మెంట్లలో ఉండేటువంటి కూడా చేయడం జరుగుతుంది. హైదరాబాద్ సచివాలయంలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి భేటీ అయ్యారు. నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపైన వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చ సాగినట్లుగా తెలుస్తోంది. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మండల పార్టీ అధ్యక్షుల నియామకాలకు సంబంధించిన అంశంపైన జగ్గారెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇక నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, అంతర్గత సమన్వయం, మండల స్థాయి నియామకాలపైన ఈ భేటీలో కీలక చర్చ జరిగినట్లుగా కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
తెలంగాణ దేవాదాయ శాఖ చరిత్రలో తొలిసారిగా భారీ స్థాయిలో నియామకాలు చేపట్టింది ప్రభుత్వం. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొండ సురేఖ చేతుల మీదుగా 191 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. రాష్ట్రంలోని 47 దేవాలయాలకు అర్చకులు, వేద పండితులు, పరిచారకులు, వాహన పూజ పురోహితులు సహా పలు విభాగాల్లో సిబ్బందిని ఎంపిక చేశారు. దేవాలయ ఉద్యోగం కేవలం ఉపాధి కాదని, అది భగవంతుని సేవ అని ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ తెలిపారు. భక్తి సేవే భగవత్ సేవ అనే భావనతోటి విధులు నిర్వహించాలని ఉద్యోగులకు సూచించారు. అర్చకులు, దేవాదాయ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రత్యేక ట్రస్ట్ ద్వారా మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు. పనితీరు ఆధారంగా ఉద్యోగులకు అవార్డులు అందజేస్తామని, గ్రేడ్ 3 ఈవోల పదోన్నతులు కూడా త్వరలోనే చేపడతామని మంత్రి ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో దేవాదాయ శాఖలో ఇది చారిత్రాత్మక నిర్ణయమని మంత్రి కొండ సురేఖ తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. పాలమూరు జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినట్లుగా ఆయన తెలిపారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి దిండి ప్రాంతానికి నీటిని తరలించే అంశంపైన ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించామని, దీనివల్ల నిర్వాసితుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది అన్నారు. ఈ ప్రతిపాదనపైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారని మల్లు రవి వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసిందని, ప్రాజెక్టు పనులను వేగవంతం చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల మధ్య ఎలాంటి వివాదం లేదని, కొత్త ప్రతిపాదనతోటి 2 జిల్లాల ప్రయోజనాలు కాపాడబడతాయని మల్లు రవి స్పష్టం చేశారు. బీఆర్సీ అంశంపైన అనవసర రాజకీయాలు చేస్తుందని ఆయన విమర్శించారు. చెప్పిన తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ గారు సానుకూలంగా స్పందించి దీని మీద అధికారులందరినీ పిలిపించి తెలుసుకుని ఇటు మహబూబ్నగర్ జిల్లాకి అటు నల్గొండ జిల్లాకి ఇబ్బంది లేకుండా ఒక సమన్వయంతో ఈ దిండి ప్రాజెక్టును తీసుకొని పోవటానికి ప్రయత్నం చేస్తానని చెప్పారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పొన్నాలపల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. తెలంగాణలో గ్రామాల అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే సాధ్యమైందని బండి సంజయ్ స్పష్టం చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 12 ఏళ్లలో గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ₹1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేసిందని బండి సంజయ్ తెలిపారు. పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, శ్మశాన వాటికల నిర్మాణాలన్నీ కూడా కేంద్రం ఇచ్చే నిధులతోనే జరిగాయని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గ్రామాల అభివృద్ధికి నయా పైసా ఇవ్వడం లేదని విమర్శించారు. ఉపాధి హామీ పథకం కింద తెలంగాణ పల్లెల్లో 40,000 కోట్లు ఖర్చు చేశామని, వేలాది కోట్లతోటి రోడ్లు నిర్మించామని బండి సంజయ్ తెలిపారు. పనులు అయితే అంటే ఎక్కడ పనులు ఒక్కరికే మొత్తం ఇస్తే ఇదే పరిస్థితి. ఇంకొని రానియారు, వాళ్ళు టెండర్ ఇస్తారని బెదిరిస్తారు. కాబట్టి ఇటువంటి ఏం జరగకుండా ఇన్ టైం లోపల పనులు పూర్తి చేయాలని చెప్పి నేను కంట్రాక్టర్ గారు కూడా కోరడం జరిగింది. వాళ్ళు తప్పకుండా హామీ ఇచ్చారు, ఇన్ టైం లోపల క్వాలిటీ పనులు పూర్తి చేస్తామని. ఎందుకంటే అమృత్ 2 ఇది, అమృత్ 1 అయిపోయింది, అమృత్ 2. అమృత్ 1 కి సంబంధించి దాదాపు 77,000 కోట్ల రూపాయలను అంచనా వేయడం జరిగింది. దానిలో 36,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అమృత్ 1 లో అయిపోయింది. అమృత్ 2 కి సంబంధించి 3,00,000 కోట్ల రూపాయలను అంచనా వేయడం జరిగింది. 77,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అమృత్ 1 ద్వారా 1,650 కోట్ల రూపాయలు వచ్చినాయి. అమృత్ 2 కి సంబంధించి 3,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మరి రిక్వెస్ట్ ఒకటే, అధికారులు గాని ప్రభుత్వం గాని ప్రోత్సహించాలి. కేంద్రం ఇచ్చే నిధులు దాని దుర్వినియోగం కాకుండా ఇన్ టైంలో పనులు పూర్తయ్యే విధంగా సహకరిస్తే ఇంకా ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి నిధులు కేటాయించాక ఆ నిధులు సరైన వాడుకోకుంటే నెక్స్ట్ వచ్చే నిధులు పెండింగ్ పడతాయి. నిజామాబాద్ వేదికగా ఫీజు రియంబర్స్మెంట్ పైన జరిగిన బీజేపీ రణబేరి సభలో ఎంపీ ధర్మపురి అరవింద్ సీఎం రేవంత్ రెడ్డి పైన ఘాటైన విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి, నీ గురువు చంద్రబాబుని చూసి నేర్చుకో, ఫుట్బాల్ ఆట మీద ఉన్న సోయి నీకు విద్యార్థుల భవిష్యత్తు మీద లేదా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్లో భూములు అమ్మిన పైసలతోనేనైనా సరే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పాత బకాయిలు 10,000 కోట్లు, కొత్త బకాయిలు 2,000 కోట్లు వెంటనే క్లియర్ చేయాలని, లేకపోతే ఒక తరం మరుగున పడిపోయే ప్రమాదం ఉందని అన్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ కన్నా ప్రమాదకరమని, ఆయన కేవలం కమిషన్ల కోసమే పనిచేస్తూ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని ఎంపీ అరవింద్ సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ సర్కారు తీరు మారకుంటే విద్యార్థులే ప్రభుత్వాన్ని కూలదోస్తారని ఆయన హెచ్చరించారు. ఇందూరు గడ్డ మీద మొదలైన ఉద్యమం రాకేష్ స్పీచ్ ఇందాక రేవంత్ ఇంకింత పొట్టిగా ఉంటాడు. పొట్టోడికి వ్యతిరేకంగా చేపడుతున్న ఇందూరు గడ్డ మీద మొదలైన ఉద్యమం ఇది. గత కొద్ది రోజులుగా
రాష్ట్ర ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ చేపడుతున్న ఉద్యమం ఇది మామూలు ఉద్యమం కాదు. ఇది ఏ రకంగా పుట్టింది, ఏ రకంగా ఆనాటి ముఖ్య హైదరాబాద్ కలెక్టరేట్ ముందు విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. బకాయి ఉన్న 9,000 కోట్ల స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని, అలాగే విద్యార్థులపై తెచ్చిన రెవెన్యూ రికవరీ యాక్ట్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిఖిల్ పటేల్ ఆధ్వర్యంలో విద్యార్థులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ ఆందోళనకు మద్దతు తెలిపిన రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని కుట్ర చేస్తుందని మండిపడ్డారు. అణగారిన వర్గాల ఉన్నత చదువులకు ఆధారమైన ఈ పథకంపై ఎలాంటి ఆంక్షలు పెట్టవద్దన్నారు. 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు విఘాతం కలిగించే చర్యలపైన తన పోరాటం కొనసాగుతుందని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. స్థాయి కోర్సులు చదువుతున్న 14 లక్షల మంది విద్యార్థుల ఫీజుల రియంబర్స్ పథకాన్ని ఎత్తివేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుంది. అందులో భాగంగా గత 3 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 300 రూపాయలు కూడా రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ఏదో కోటి పోయినాక 200 ఇచ్చాడు. దాదాపు 8 నుంచి 9,000 కోట్ల బకాయిలు ఉంటే డబ్బులు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. అందుకే ఫీజుల బకాయిలు విడుదల చేయాలని ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 9ను రద్దు చేయాలి. అదేవిధంగా పాత విధానం ప్రకారమే ఫీజుల బకాయిలు చెల్లించాలి. రెండవది జీవో నెంబర్ 9లో రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టారు. అంటే విద్యార్థుల ఫీజులు కట్టకపోతే జైల్లో పెడతారట. విద్యార్థులను జైల్లో పెట్టడానికే జీవో రికవరీ యాక్ట్ పెడతారా? ఇదేమన్నా విద్యార్థులు దొంగల లంగల, బ్యాంకుల ముంచిరా, దేశాన్ని రూట్ చేసిరా, భూములు కబ్జా పెట్టిరా, ఎందుకు వీళ్ళని జైల్లో పెడతారు? కాబట్టి ఆ రెవెన్యూ రికవరీ యాక్టును జీవో ఉన్నటువంటి 9ని వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో ఈ ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తాం. అరే ఈ జీవోవే ఈ స్కీమ్ పెట్టి ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ల నేపథ్యంలో హైదరాబాద్లోని ఫుట్బాల్ ప్రేమికులకు, మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మెగా ఫైనల్స్ వీక్షణ కోసం భాగ్యనగరంలో బార్ల నిర్వహణ వేళలను పొడిగిస్తూ ఎక్సైజ్ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 18, 19 తేదీలో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మద్యం విక్రయాలకు అనుమతి లభించింది. జూలై 18, 19 మధ్య రాత్రి ఏకంగా తెల్లవారుజామున 4:30 వరకు, అలాగే జూలై 19, 20 మధ్య రాత్రి తెల్లవారుజామున 3 గంటల వరకు బార్లు తెరిచేందుకు వెసులుబాటు కల్పించారు. రెవెన్యూ శాఖ అనుమతితోటి ఎక్సైజ్ కమిషనర్ ఈ ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ వేళలో పొడిగింపు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పరిధిలోని 2B బార్లు, C1 క్లబ్లు, టూరిజం హోటళ్లు, మైక్రో బ్రీవేర్లకు మాత్రమే వర్తిస్తుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ రుణమేళ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. కోడెల శివప్రసాదరావు స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ మెగా రుణమేళలో సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకే రోజు ఏకంగా 1.04 లక్షల మందికి బ్యాంకు రుణాలు అందించి సరికొత్త రికార్డు సృష్టించారు. ఒకప్పుడు లోన్ దొరకడం కష్టంగా ఉండేదని, నేడు బ్యాంకులే ప్రజల వద్దకు వచ్చి రుణాలు ఇవ్వడం గర్వకారణమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను ఆయన అభినందించారు. గతంలో కాంగ్రెస్ నేతలు చెప్పిన వారికి బ్యాంకులు లోన్లు ఇచ్చేవని, కానీ నేడు మోడీ హయాంలో తోపుడు బండ్ల వ్యాపారులకు కూడా గ్యారంటీ లేకుండా రుణాలు అందుతున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రతి గ్రామానికి బ్యాంకింగ్ సేవలు అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని నిర్మల తెలిపారు. ఈరోజు ప్రధానమంత్రి గారు దేశాన్ని వికసిత్ భారత్గా 2047కి అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలంటే దానికి అనుగుణంగా అనేకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనస్ఫూర్తిగా ఈరోజు వారిని అభినందిస్తున్నాను. నేను ఒక మాట అడిగాను, ఈ మీటింగ్కి వెల్కమ్ చేస్తూనే రాబోయే రోజుల్లో 6 జిల్లాల్లో మీటింగ్లు పెట్టాలని వారిని అడిగితే ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశారు. తొందరలోనే 3 నెలలకు ఒక మీటింగ్ పెట్టి ఇంకొక 6 జిల్లాల్లో ఇదే తరహా కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారిని రిక్వెస్ట్ చేస్తున్నా.
వారు వస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నా. ఈరోజు ఈ రాష్ట్రం బయటపడ్డామంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దానికి పూర్తిగా సహకరించిన ఏకైక వ్యక్తి నిర్మలా సీతారామన్ గారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రధానమంత్రి గారు చెప్పారు, మనం గ్యారంటీ ఇచ్చి చిన్న చిన్న బిజినెస్కి వాళ్ళ చేతి నుంచి బంగారమో ఇంటి పత్రమో తీసుకోకుండా లోన్ ఇవ్వలేమా అన్నారు. ఆ సిస్టమ్ తీసుకొచ్చినది ప్రధానమంత్రి మోదీ గారు. గ్యారంటీ ముందు తీసుకొచ్చి గవర్నమెంట్కి ఇచ్చి గవర్నమెంట్ ద్వారా లోన్ ఇచ్చినప్పుడు చిన్న చిన్న రైతులు, చిన్న చిన్న మత్స్యకారులు, చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ రకంగా కూడా గ్యారంటీ పేపర్ ఇవ్వకుండా మనం వాళ్ళకి అప్పు ఇవ్వాలి. అది కూడా రేట్ చాలా తక్కువ రేట్లో ఇవ్వాలి. ఈ మధ్యవర్తులు నమ్ముకొని లోన్ ఇచ్చి పుచ్చుకున్నప్పటికీ వాళ్ళకి ఏం ఆదాయం మిగలదు కదా అనే ఆ పెద్ద మనస్సు మాన్య ప్రధానమంత్రిజీ వారికి ఉన్నటువంటి ఆ మనసు వల్ల ఈ స్కీమ్స్ అన్నీ వచ్చాయి. ఇవాళ జరుగుతున్న కార్యక్రమం గురించి ఒక్క విషయం, అన్ని గ్రామాల్లో అన్ని ఊరల్లో జనాలు ఉంటే కూడా బ్యాంక్ వరకే వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. అందువల్ల మైండ్ సెట్ మార్పుల గురించి ఎంపీ గారు మాట్లాడారు. ఆ మైండ్ సెట్ మార్పుని తీసుకొచ్చేది మోదీ గారు ఒకసారి బ్యాంకుల అందరినీ పిలిపించి మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ ముందుకు సాగుతుందని పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. తెనాల్లో మీడియాతో మాట్లాడిన ఆయన 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా ఉండాలనే ఉద్దేశంతోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు, చేసిన త్యాగాల వల్లే ఎన్డీఏ కూటమి విజయం సాధించింది అన్నారు. ఆ నిర్ణయాలను ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలతోటి ముడిపెట్టి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని పేర్కొన్నారు. పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో జనసేన తప్పకుండా పోటీ చేస్తుందని, కూటమి భాగస్వామ్యాన్ని గౌరవిస్తూ అన్ని పార్టీలతోటి సమన్వయం చేసుకుని నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు తగిన అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల అభిప్రాయాలు, ఆకాంక్షలు, ఆవేదనలను నాయకత్వం పూర్తిగా అర్థం చేసుకుందని, పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఒక బాధ్యతతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిధుల విషయంలో ఎక్కడ కొరత లేకుండా మేము చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సిద్ధమవుతా ఉన్నాం. ఈ కోణం నుంచి మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం కల్పించే విధంగా, ఎక్కడైతే స్థానికంగా నాయకత్వం ఉందో ఆ నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించినప్పుడు వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. పవన్ కళ్యాణ్ గారు కోరేది కూడా ఒకటే, యువత ముందుకు రావాలి, మహిళలు ముందుకు రావాలి, రాజకీయంగా అందరికీ మనం చక్కటి అవకాశం కల్పించాలి. అటువంటి అద్భుతమైన ఒక వేదిక కష్టపడి జనసేన పార్టీ నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే సత్యానందరావుతో కలిసి బొబ్బర్లంక నుంచి పులివెల వరకు ద్విచక్ర వాహనంపైన వెళ్తూ సాగునీటి సరఫరాను పరిశీలించారు. గత వైసీపీ ప్రభుత్వంలో కాలువల గేట్లకు కనీసం గ్రీజు కూడా పెట్టలేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ చివరి ఎకరా వరకు సాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందుకోసం రికార్డు స్థాయిలో 14,700 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నామని, అవసరమైతే సీలేరు జలాలను కూడా వాడుతున్నామని చెప్పారు. ధవళేశ్వరం బ్యారేజీ కొత్త గేట్ల కోసం 153 కోట్లు, లోలలాకుల ఆధునీకరణ కోసం 74 కోట్లు కేటాయించామని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు. సెంట్రల్ లెడ్
వాటర్ మేనేజ్మెంట్ పర్యవేక్షణ సందర్భంగా ఈరోజు లొల్లలాకలు చేసినటువంటి సందర్భంలో ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి గౌరవ శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారికి, అదేవిధంగా మన జనసేన నాయకులు మిత్రులు బండారు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మరొక మిత్రులు మన ఆకుల రామకృష్ణ గారికి, రాష్ట్ర రైతు నాయకులు, అదేవిధంగా మా ప్రాజెక్టు చైర్మన్ శ్రీ గొబ్బల మా శ్రీనివాస్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి రైతు నాయకులకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. గోదావరి డెల్టా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గుండెకాయలని, అటువంటి గోదావరి డెల్టా కూడా ఈరోజు ఉపద్రవం వచ్చినటువంటి పరిస్థితి. దానికి 2 రకాలుగా, ఒకటి సూపర్ ఎల్నినో ప్రభావం, రెండోది గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన పాపం ఫలితం. ప్రధాని నరేంద్ర మోడీ జలంధర్ నుంచి 5,470 కోట్ల విలువైన రైల్వే రహదారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటుగా అమృత్ భారత్ స్కీమ్లో భాగంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని రాయనపాడు, మంగళగిరి, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించారు. ఇది మోడీ ప్రభుత్వం సమస్యల గురించి ముందే ఆలోచించి పరిష్కరిస్తుంది అన్నారు. పంజాబ్లో ఆ ప్రభుత్వానికి మార్కెటింగే ముఖ్యం, మాకు ప్రజలు ముఖ్యమన్నారు. గ్యాంగ్స్టర్ల అరాచకాలు, హత్యలతోటి పంజాబ్లో శాంతి భద్రతలు క్షీణించాయి అన్నారు. పంజాబ్ మత్తులో తూగుతుందని ప్రధాని మోడీ అన్నారు. దేశీ స్టాక్ మార్కెట్స్ వారంతన సరికొత్త జ్యూస్ తోటి ముగిశాయి. ప్రైవేటు బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాల షేర్లలో కొనుగోళ్ల పండుగ సాగడంతో దేశీయ సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. ఉదయం నుంచి మార్కెట్లో కొనుగోలు జోరు కొనసాగడంతో సూచీలు రోజంతా లాభాల్లోనే ట్రేడ్ అయ్యాయి. చివరకు సెన్సెక్స్ 964 పాయింట్స్ ఎగబాకి 78,151 వద్ద ముగిగా నిఫ్టీ 261 పాయింట్స్ పుంజుకొని 24,334 వద్ద స్థిరపడింది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్. చూస్తూనే ఉండండి రాష్ట్ర.